దొంగతనం కేసును చాకచక్యంగా స్వల్ప వ్యవధిలో ఛేదించిన పోలీసు సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అభినందించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ ఏఆర్ దామోదర్ వెల్లడించారు. ఒంగోలు నగరంలోని కమ్మపాలెంలో గల కాకతీయ నగర్కి చెందిన గుమ్మడి నాగార్జునరావు అనే అతను తన బంధువుల యొక్క వివాహ ఫంక్షన్ నిమిత్తం ఈ నెల 9వ తేదీన రాత్రి సుమారు 8:30 గంటలకు బచ్చెల బాలయ్య కళ్యాణ మండపంలో తన కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. 10వ తేదీ వేకువజామున 2:15 ఇంటికొచ్చి చూడగా ఇంటిలో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. మొత్తం సుమారు 40 లక్షల రూపాయల సొత్తు చోరీ గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు ఎస్పీ క్రైమ్ ఎన్వి శ్రీధర్రావు పర్యవేక్షణలో స్పెషల్ టీములు ఏర్పాటు చేసి ఒంగోలు 2 టౌన్ సిఐ జగదీష్, వారి సిబ్బంది ఎస్కే కాజావలి, వి శ్రీనివాసులు, సిసిఎస్ సిబ్బంది బాలాంజనేయులు, అంజుబాబు, రఘు, ఒంగోలు 1 టౌన్ సిబ్బంది ఏఎస్ఐ సురేష్, సాయి కృష్ణ, తాలూకా పోలీస్ స్టేషన్ సిబ్బంది రవికుమార్తో కూడిన ప్రత్యేక బృందాలు వాహనాల తనిఖీ చేపట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు ఒంగోలు సందపేటలోని ఎంఎస్ఆర్ విగ్రహం వద్ద, ఒంగోలు పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర లాడ్జిలో అంతరాష్ట్ర దొంగగా పేరుపడ్డ ముద్దాయి పలిపెల ప్రభుకుమార్ అలియాస్ ప్రభును అరెస్ట్ చేశారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు వేరే ప్రాంతాలకు శుభకార్యాలకు వెళ్లే సందర్భంలో బీరువా తాళాలు ఇంట్లో ఉంచరాదని, ఇంట్లో విలువైన బంగారు నగలు, నగదును లాకర్లో భద్రపరుచుకోవాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. కేసును ఛేదించడంలో కృషి చేసిన సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ప్రశంసా పత్రాలు మరియు నగదు వారితో సత్కరించారు. దాదాపు 20 కేసులు ఉన్నాయి. గుంటూరు,
విజయవాడ, అలాగే రాజమండ్రి, వైజాగ్, అనకాపల్లి ఈ ఏరియాల్లో, అలాగే హైదరాబాద్లో కూడా ఒక 4-5 అఫెన్సులు చేస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు అయితే 25 అఫెన్సులు ఇతని మీద ఉన్నాయి. మనకు ఒంగోలులో లాస్ట్ ఒక 4 days బ్యాక్ ఒక గుమ్మడి నాగేశ్వరరావు అనే ఆయన ఇంట్లో దాదాపు 50 సవర్ల బంగారు నైట్ దొంగతనం జరిగింది. వెళ్తూ దొంగ ఈ పల్లివెల ప్రభుకుమార్ అనే వ్యక్తి దొంగతనం చేసి వాళ్ళు పెళ్ళికి వెళ్ళున్నారు ఓనర్స్. ఆ టైంలో ఇతను డోర్ బ్రేక్ చేసి నైట్ 1:30 ఆ టైంలో ఇంట్లో ఉన్నటువంటి దాదాపు 50 సవర్ల బంగారు, నగదు, 1,80,000 రూపాయల నగదు, వెళ్తూ ఒక బండి కూడా తీసుకెళ్ళడం జరిగింది, 2-wheeler బండి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇమ్మీడియట్లీ అది మనకు ఓనర్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయటం, పోలీస్ టీంలు కూడా క్లూస్ టీంలు అన్నీ వెళ్ళడం, ఆ సీన్ ఆఫ్ అఫెన్స్లో అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది ఎవిడెన్స్. అలాగే మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఈ అబ్బాయి అదే దొంగ బండి వేసుకొని మనం ఇదే పనిగా మన టీంలన్నీ తిరుగుతున్నాయి, ఇక్కడే తిరుగుతుంది బండి అని చెప్పి మనం ట్రాక్ చేయడం జరిగింది. ఇతను పట్టుకుంటే ఇతని దగ్గర ఒక లాడ్జ్లో ఈ ఇంటాక్ట్ ప్రాపర్టీ, ఈ మొత్తం 40 లక్షల రూపాయల ప్రాపర్టీని మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇతను విజయనగరంలో, అలాగే రీసెంట్గా చీరాల్లో ఒక బైకు, విజయనగరంలో ఒక బైకు, అలాగే ఒంగోలులో ఒక షట్టర్ అఫెన్స్ చేశారు, దాంట్లో కూడా ఒక 60,000 రూపాయలు, విజయనగరంలో దాదాపు 5 సవర్ల బంగారం కూడా దొంగతనం జరిగింది, అది కూడా ఇక్కడ కన్ఫెస్ చేశారు. సో ఇతన్ని పరిశీలిస్తే ఇతని బ్యాక్గ్రౌండ్ని దాదాపు 25 కేసుల్లో ఇతను అంతర్రాష్ట్ర దొంగగా చలామణి అవుతూ హైదరాబాదు, అక్కడ కొన్ని పోలీస్ స్టేషన్లో కూడా దొంగతనాలు చేయడం జరిగింది. జలసాలకు అలవాటు పడ్డటువంటి జీవితం అతనికి షీట్ కూడా ఓపెన్ అయ్యి చేయడం జరిగింది. అలాగే ఈ కేసులో సత్వరం స్పందించి ఇమ్మీడియట్లీ 2 టౌన్ సిఐ వాళ్ళ టీం అందరూ కూడా, ఈ పేర్లన్నీ ఉన్నాయి దీంట్లో, సిసిఎస్ సిబ్బంది, 1 టౌన్ తాలూకా, ఈ సిబ్బంది అంతా కూడా ఇమ్మీడియట్లీ దీంట్లో చాలా ఎక్కడెక్కడ ఈ దొంగతనం జరిగిన తర్వాత వెహికల్ ఎక్కడెక్కడ వెళ్ళింది, అతని మూమెంట్లన్నీ ట్రాక్ చేస్తూ మనం పట్టుకోవడం జరిగింది. అలాగే క్రైమ్ అడిషనల్ ఎస్పీ గారు కూడా వాళ్ళ టీమ్స్, 2 టౌన్ సిఐ జగదీష్ వాళ్ళ టీం అంతా కూడా దీంట్లో చక్కగా పనిచేశారు. ప్రాపర్టీని కూడా ఒక్క ఆర్నమెంట్ మిస్ కాకుండా మనం దీంట్లో రికవరీ చేయగలిగాం. మీరు చూశారు, ఆ ఓనర్ గారు కూడా చాలా ఆనందంగా ఈ కేసుని ఇంత చేజ్ చేశారు, పోలీసులకి మేము రుణపడి ఉంటాం అనేసి. సో ఈ కేసు ఛేదించినటువంటి వీళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను నేను. అలాగే వాళ్ళ క్యాష్ రివార్డులు, అలాగే ప్రశంసా పత్రాలు కూడా ఇది మా ఉన్నతాధికారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వీళ్ళకి మంచి గుర్తింపు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. తెలియజేసింది ఏంటంటే, మీరు వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో విలువైన వస్తువుల్ని అవి కొంచెం జాగ్రత్తగా, ఇంటి దగ్గర ఎవరన్నా విలువైన వస్తువులు ఒకసారి వెళ్తున్నప్పుడు ఫంక్షన్స్కి కానీ అలాంటప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళని పెట్టి వెళ్ళడం, అలాగే తప్పదనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీని జాగ్రత్తగా వేరే ప్లేసుల్లో తెలిసిన వాళ్ళ దగ్గర, మీకు నమ్మకమైన వ్యక్తుల దగ్గర ఉంచడం, అలాంటి చర్యలు తీసుకోకపోతే లాక్ చేసినటువంటి ఇళ్లల్లో వీళ్ళు ఈజీగా బయట తాళం కప్ప కనపడతాను, ఇంట్లో ఎవరు లేరు అన్నటువంటి ఆలోచనతో అవి బ్రేక్ చేస్తున్నారు. మన బీట్లు అన్నీ తిరుగుతున్నాయి, పోలీస్ బీట్లు తిరుగుతుంటాయి, అయినప్పటికీ కూడా ఇలాంటి సందర్భాలు జరుగుతుంటాయి. అందుకని లాక్కులు కూడా మీరు టెక్నికల్గా బయట తాళం కప్ప కనపడేటట్టుగా మీరు వేసుకోకుండా, బయట ఇనుప గ్రిల్లు వీటిలో మీరు వేస్తే లోపల సైడ్ వేసుకోండి. బయట వేస్తే ఇది ఒక సిగ్నల్ లాగా ఉంటుంది, ఇంట్లో ఎవరు లేరు, ఒక లైట్ కూడా లేకుండా చీకట్లో వెళ్ళిపోతుంటారు, ఒక చిన్న లైట్ అన్న చిన్న ప్రికాషన్ తీసుకోండి. ఇలాంటి దొంగలకి కొంత భయం ఉంటుంది ఇంట్లో ఎవరు ఉన్నారనేసి. సో చిన్న టెక్నిక్ ద్వారా ఇలాంటి అఫెన్సెస్ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు గుమ్మడి నాగార్జునరావు. నేను కమ్మపాలెం కాకతీయ నగర్ ఎక్స్టెన్షన్లో నివాసం ఉంటున్నాను. నేను 9వ తారీఖు రాత్రి 8 గంటల 10 నిమిషాల ప్రాంతంలో
బంధువుల మ్యారేజ్కి బచ్చలపాలెం కళ్యాణ మండపంలో వెళ్ళడం జరిగింది. దగ్గర బంధువు అవటం వల్ల లేట్ మ్యారేజ్ 11:30కి మ్యారేజ్ అయితే 2:10 దాకా అక్కడే ఉన్నాము. 2:10కి మేము ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్ తీస్తుంది, అంటే బయట గేట్ తీస్తుంది, బండి లేదు. అప్పుడే నేను భయపడ్డాను. కారు దిగిన తర్వాత లోపలికి వెళ్తే సైడ్ డోర్ బ్రేక్ చేసి ఉంది. లోపలికి తొంగి చూసాము, లైట్లన్నీ వేసి ఉన్నాయి. లోపల డోర్ కూడా పగలగొట్టి ఉంది, తీసుంది. మాకు అనుమానం వచ్చి అమ్మడే 2 టౌన్ వెళ్ళాను. అక్కడే అప్పుడు జగదీష్ గారు సిఐ గారు ఉన్నారు. ఆయన ఒకటిన వాళ్ళ సిబ్బందితో పాటు నేరుగా ఇంటికి రావడం జరిగింది. ఆయన రాగానే లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే అన్ని తలుపులు తీసుకున్నాయి, బీరువాలు పగలగొట్టున్నాయి. 2 రూమ్లో గోల్డ్ మొత్తం తీసుకుపోయారు, క్యాష్ తీసుకుపోయారు, బయట బండి కూడా తీసుకుపోయారు. ఎమ్మడే సారు అన్నీ చెక్ చేసి క్లూ టీంని పిలిపించాడు. క్లూ టీం వచ్చారు, వాళ్ళంతా ఎల్లుముద్దలు తీసుకోవడం. దాదాపు తెల్లారి 5:30-6 గంటల దాకా అందరూ ఉన్నారు. తర్వాత ఏఎస్పీ గారు శ్రీధర్ గారు వచ్చారు, తర్వాత డిఎస్పీ గారు వచ్చారు, వేరే అతను. తర్వాత అంతా వాళ్ళ టీం అంతా వచ్చారు, మొత్తం అన్నీ చెక్ చేసుకున్నారు, అన్నీ చేశారు. తర్వాత వాళ్ళ టీమ్స్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో అన్ని చోట్లకి టీములు పంపించడం జరిగింది. వితిన్ 24 అవర్స్లో కేసుని స్టే చేయడం జరిగింది. ఇది చాలా పోలీసు వారికి చాలా అభినందనలు. ఎస్పీ గారు కొత్తగా రావడం వల్ల ఆయన బాగా చర్య తీసుకున్నట్టుగా తెలిసింది. బాగా పోలీసు వారికి బాగా కృతజ్ఞతలు. సుమారు 40 లక్షల దాకా మొత్తం అమౌంట్ పోయింది. దాదాపు పోయింది మొత్తం రికవరీ చేశారు. ఒక వస్తువు కూడా మాకేం మిస్ కాలేదు, మొత్తం దొరికినాయి.